బీసీల కోసం మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ నిజంగా బీసీల కోసం మాట్లాడుతూ ఆ బాటలో నడుస్తూ ఉండేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పొచ్చు. అయితే రాజకీయ పరంగా కానివ్వండి, కోర్టు తీర్పుల పరంగా, రాజ్యాంగ పరంగా వీటన్నిటిని కూడా సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా అర్థవంతంగా చెప్పగలిగే పర్సన్స్ చాలా అరుదుగానే ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్లో బీసీల కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకు రీసెంట్గా జరిగినటువంటి సర్వే గురించి, మిగతా విషయాల గురించి, బీసీకి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు కూడా సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే నీరజ గారు. సార్, కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ఈ కులగణన వల్ల అంటే రాజకీయ పరంగా రాజకీయ నాయకులకి లబ్ధి చేకూరే అవకాశం ఉందా, లేదంటే సాధారణ ప్రజలకి లబ్ధి చేకూరే అవకాశం ఉందా? ఎందుకంటే బీసీ సంక్షేమం కోసం బీసీల తరపున పోరాటం చేస్తున్న వ్యక్తులు దాదాపుగా మీ విషయంలో ఎస్పెషల్గా 35 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. సో బీసీల వాళ్ళు వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉన్నత వర్గంలోకి రావాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి అనే పరంగా చూసుకుంటే సో మీరు చాలా బీసీల కోసం ఎక్కువ పాటుపడుతూ ఉండే వాళ్ళలో ముందు కృషి చేసే వ్యక్తుల్లో మీరు ఒకరు కాబట్టి, సో మరి ఈ కులగణన వల్ల నిజంగా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే మీ అనుభవంతో మీరేం చెప్తారు? చాలా మంచి విషయాలు అడిగారు. చాలా కాలంగా ఈ అంశాల మీద సాధికారికంగా నేను మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తోచిన నివేదికలు అందజేస్తున్నా, ఆయా పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నా, మీలాంటి ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నా. అయితే చెప్పిందే పదే పదే చెప్పడం కాకుండా ఒక విశాల దృక్పథంతో ఆలోచించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, కుల సర్వే చేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయం గొప్పది, కులగణన చేయడం గొప్పది. దాంట్లో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, విభేదం లేదు. ఈ విషయాలను మొదటి నుంచి నేను చాలా స్పష్టంగా చెబుతూనే వస్తున్నా. కానీ ఇవాళ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి పద్ధతుల్లో తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రచారం చేసుకుంటున్నది. తెలంగాణ రోల్ మోడల్ కావాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేశారు, 160 కోట్లు ఖర్చు పెట్టారు, బిల్స్గా రూపకల్పన చేసి రాష్ట్రపతి గారికి పంపించారు. ఇదంతా బాగుంది, దీంట్లో ఎక్కడ అభ్యంతరం లేదు. కాకుంటే ఏంటంటే చెప్పిందే చెప్పినట్టుగా అవుతుందని చెప్పి నేను చాలా మీ దగ్గర కొంత మళ్ళీ చరిత్రచరణం చేయకుండా వీరికి అవకాశం చాలా ఉండే. ఏంటంటే ఒక ప్రామాణికంగా పద్ధతులను కనుక పాటిస్తే నిజంగా దేశంలో ఒక ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సామాజిక న్యాయాన్ని 100కి 100 కాపాడినటువంటి రాష్ట్రంగా చరిత్ర పుటల్లో ఎక్కే అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నది. మీరు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి మీ ఏఐసిసి అగ్రనాయకుల వద్ద మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుల వారు చేసినారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు చేశారు, ముఖ్యమంత్రి గారు అనేక ఇంటర్వ్యూస్లో కూడా వీఆర్ ద రోల్ మోడల్ టు ది నేషన్ అని చెప్పుకుంటున్నారు. నేను స్వాగతిస్తున్నా, నాకేం అభ్యంతరం లేదు. బీసీల ప్రయోజనాలు కాపాడేటటువంటి ఎవరమైనా స్వాగతిస్తూనే ఉన్నాం. కానీ నిజంగా రోల్ మోడల్ కాండి, నిజంగా ఆ విధంగా ముందుకు పోండి, ప్రమాణాలు పాటించండి, పద్ధతులు పాటించండి. ఆ పద్ధతులను కనుక ఇప్పటికైనా మీరు రెక్టిఫై చేసుకొని సమగ్రమైనటువంటి రీతిలో మీరు ముందుకు పోతే నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ దేశానికి రోల్ మోడల్ అవుతుంది. ఎందుకంటే ఇంత విభిన్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి వ్యవస్థలో కూడా అందరినీ తట్టుకొని నువ్వు కులగణన చేసినావు ఈ రాష్ట్రంలో. కానీ దాన్ని ఎందుకు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేదు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనేటువంటిదే మా ప్రశ్న. అంతేగాని ఎప్పటికీ ప్రభుత్వం ఏది చేసినా విమర్శించాలి, ఏది చేసినా తప్పు చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి ఆనవాయితీ కాదు. ఆ సంప్రదాయంలో నేను లేను, అది గమనించాలని చెప్పి నేను ముందు క్లారిటీ ఇస్తా ఉన్నా. చాలా మంది ఏమంటున్నారంటే, అన్నా మొన్నటి వరకు బీసీ కమిషన్ చైర్మన్గా నువ్వు ఉన్నావు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 9 నెలలు పనిచేసినావు, అప్పుడు బాగానే ఉన్నావు కదా, నీ పదవీ కాలం ముగియగానే రేవంత్ రెడ్డి గారి సర్కారును తిట్టడమే పనిగా పెట్టుకున్నావు. ఏంటంటే నేను తిట్టే పని పెట్టుకోలేదు, మా జాతికి మేలు చేయమనేటువంటి అడిగే విధానంతోనే నేను ముందుకు పోతున్నా తప్ప ప్రభుత్వం చేసేటటువంటి పనులను చక్కదిద్దుకొని సక్రమంగా చేయమని చెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్ప నేను ఏనాడు విమర్శించే ప్రయత్నం చేస్తలేను. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా వర్గాలకు మేలు జరగాలనేటువంటి తలంపుతో ముందుకు పోయేటటువంటి వారిని అనేది ముందు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేస్తున్నా. నన్ను ఇంకో కోణంలో ఆలోచన చేసేవాళ్ళు ఆ యొక్క తప్పుడు ఒపీనియన్ నుండి బయటికి రావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా.
నేను మళ్ళీ ఈ వేదికగా ప్లస్ టీవీ వేదికగా నేను కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రశ్నావళి రూపకల్పన నుండి మొదలు పెడితే బిల్లులు తయారయ్యేంత వరకు, బిల్లులను అసెంబ్లీలో పెట్టేంత వరకు, దాని తర్వాత గవర్నర్ గారికి పంపడం, దాని వరకు రాష్ట్రపతి గారికి పంపడం వరకు మీరు కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భాలలో ప్రతి ప్రక్రియలో ప్రతి దశలో కూడా కొన్ని మేము సూచనలు చేశాం. మీరు ఒక స్వతంత్ర కమిషన్ వేసి, తమిళనాడులో ఏ విధంగానైతే అంబాశంకర్ కమిషన్ వేసి మొత్తం రాష్ట్రం యొక్క కులగణనను ఏ విధంగా చేశారో ఆ పద్ధతిలో మీరు చెయ్యండి. ఆనాడు వారికి ఉన్నటువంటి టూల్స్ తక్కువ, ఆనాడు వారికి ఉన్నటువంటి ఉపకరణాలు తక్కువ. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అనేక ఉపకరణాలు వచ్చాయి, అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలామంది సామాజికవేత్తలు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఒక స్వతంత్ర కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో కులగణన చేయమని చెప్పి మనం చేశాం. కానీ మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారు. దానికి కారణం చెప్పేటటువంటి శక్తి కానీ దాన్ని మెప్పించేటటువంటి సాధికారత కానీ ప్రభుత్వంలో లేకుండా పోయింది. కారణం ఏంటంటే మీరు తప్పు చేశారు. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేస్తారు? అధికారుల బృందంతో చేయడం ద్వారా రేపు ఏది న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి అవకాశం లేకుండా పోయింది. సరే, ఒక సర్వే జరిగిపోయింది, డాటా వచ్చింది. ఆ డాటా వచ్చిన తర్వాతనైనా ఆ డాటాను మళ్ళీ నిపుణులతో కూడినటువంటి మరొక కమిషన్ వేయండి, స్వతంత్ర కమిషన్ వేయండి. ఆర్టికల్ 340 ద్వారా కావచ్చు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కావచ్చు, లేకపోతే కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి 2008 యాక్ట్ కావచ్చు, లేదా ఇవాళ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి బీసీ కమిషన్ ద్వారా కావచ్చు. ఈ డాటానంతా పంపించేసి మీరు చక్కగా దాన్ని అధ్యయనం చేయించి అనేక కోణాల్లో వచ్చినటువంటి ఆ సాధికారికమైనటువంటి డాటాల ద్వారా మీరు బిల్స్ రూపకల్పన చేసి అసెంబ్లీలో పెడితే రేపు నిజంగా కూడా మీరు రోల్ మోడల్ అవుతారు. ఆ ప్రక్రియ అయిపోయింది కదా, మేము రాష్ట్రపతి గారికి పంపించాం కదా అంటే రాష్ట్రపతి గారి దగ్గర మీరు ఏమడిగినారు? 31(c)లో ఈ యొక్క బిల్స్కు ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినారు. మేము దాన్ని కాదంటలేము, మీకు అధికారం ఉన్నది, మీరు పంపించారు, ఉండనివ్వండి. మళ్ళీ మీ ప్రభుత్వానికి కనుక నిజంగా రోల్ మోడల్ మేము దేశానికి అనేటువంటి నిబద్ధత శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంటే మీరు స్వతంత్రమైనటువంటి ఒక కమిషన్ వేయండి. మీరు చేసినటువంటి డాటాను వారికి ఇవ్వండి. ఆ డాటా ఇచ్చిన తర్వాత వారు అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ స్వతంత్ర న్యాయ నిపుణుల కమిషన్ వేయండి. న్యాయ నిపుణుల పర్యవేక్షణలో బిల్లులను రూపకల్పన చేయండి. ఆ బిల్లులను అసెంబ్లీ శాసన మండలిలో పెట్టండి. దానికి తోడుగా ఏదైతే ఈ యొక్క నిపుణుల కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయో వాటిని అసెంబ్లీలో శాసన మండలి టేబుల్ చేయండి. సుదీర్ఘంగా చర్చ జరపండి, ఒక వారం రోజులు చర్చ జరపండి. అన్ని రాజకీయ పార్టీలను మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, న్యాయ నిపుణులను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, సామాజికవేత్తలతో మాట్లాడండి, కుల సంఘాలతో చర్చలు చేయండి, పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోండి. నేను చేస్తున్నటువంటి సూచనలో ఏ రాజకీయమైనటువంటి ఆలోచన లేదు కదా. నిస్వార్థంగా నిబద్ధతగా మీరు చేస్తే నిలబడుతుంది. అందుకోసం మళ్ళీ మీరు ఈ ప్రక్రియలంతా కూడా చేసి ప్రత్యేకంగా హౌస్ను ఏర్పాటు చేసి మీరు ఆ బిల్లుల రూపకల్పనలోనే మీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ను మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సాధికారికంగా వెనుకబడి ఉన్నారో తేల్చే విధంగా మీరు డాటాను తయారు చేసి ఆ బిల్లులను కనుక పూర్తి నిపుణుల యొక్క పర్యవేక్షణలో బిల్లులు తయారు చేసి పెడితే ఆ బిల్లులను పెట్టేటటువంటి సందర్భంలోనే ఇది 9th షెడ్యూల్లో పెట్టండి, 31B ప్రకారం 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి మీరు ఆ బిల్లుల రూపకల్పన సందర్భంలోనే బిల్లులలోనే పెట్టి తర్వాత మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి అక్కడ పోయి మీరు అక్కడ పోరాటం చేస్తే మీకు లాభం జరుగుతుంది. ఇవాళ 31C కింద రాష్ట్రపతి గారికి పంపించి వదిలేస్తే లాభం లేదు కదా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్టు పూర్తయ్యేంత వరకు ఇవే డిమాండ్లు ఉంటాయి. దీన్ని ఇంకో యాంగిల్లో మాట్లాడడం తప్ప సబ్జెక్ట్ అదే. మీరు ఇవాటి వరకు కూడా బిల్లులను మాత్రం 9th షెడ్యూల్లో పెట్టరాదు, చట్టాలను మాత్రమే 9th షెడ్యూల్లో పెట్టొస్తుంది. మీరు బిల్లులకు 31C కింద రాష్ట్రపతి గారి ప్రొటెక్షన్ అడిగినారు. రాష్ట్రపతి గారికి పంపినటువంటి దాంట్లో ఏమున్నది అనేది మనకు ఇంతవరకు తెలియదు. వారు ఆమోదిస్తేనేమో ఓకే, అది వెనక్కి వస్తుంది, దాన్ని అమలు చేసే కార్యక్రమానికి మీరు ముందు పోతారు. ఎంతకీ అది రాష్ట్రపతి గారి దగ్గర నుండి అమలయ్యే ఆ బిల్లులు వెనక్కి రాకపోతే ఎలక్షన్లు పెట్టరా? లోకల్ బాడీస్కి ఎలక్షన్ 2 years అయిపోతుంది కదా, ఎలక్షన్లు పెట్టాలి కదా. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా, ఇక్కడ ఇవ్వాలి, లోకల్ బాడీస్లో ఇవ్వాలి. నేనేమంటున్నానంటే రాజకీయ పరంగా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాను. నేను కొంత అకాడమిక్స్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజకీయ లబ్ధి, రాజకీయ పార్టీలకు రాజకీయ లబ్ధి ఉంటుంది.
ఏ పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో రావడానికి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తారు, అధికారంలో రావడానికి వచ్చినాక కూడా దాని ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎవరం కాదనం. ఎవరు కూడా సన్యాసుల మఠాలు ఏం కాదు కదా. ఒక రాజకీయ పార్టీ అధికారం రావడానికి ప్రయత్నం చేసేది, వచ్చినాక కూడా దాన్ని నిలబెట్టుకొని మరింత గొప్పగా ఎదగడానికి ప్రయత్నం చేసేది. ఇవాళ ఒకసారి అధికారం వస్తే ఇంకో 2 సార్లు అధికారం రావడానికి ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే ఉంటాన్నాడు కదా, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండనివ్వండి, అభ్యంతరం లేదు. ఇచ్చినటువంటి హామీలను ఎట్లా నిలబెట్టుకుంటావు? సుప్రీంకోర్టు ప్రకారం 50% దాటకూడదు, లేదా ఇవి ఇచ్చినటువంటివి న్యాయస్థానాల్లో కొట్టేసిండ్రు, మేము చేసే ప్రయత్నాలన్నీ మేము చేసినాం అని అనడం ద్వారా అక్కడ మీరు అన్న ఏదైతే రేజ్ చేశారో అది ఉత్పన్నం అవుతుంది. అక్కడ రాజకీయ లబ్ధి కోసమే చేసినని మళ్ళీ విమర్శించాల్సి వస్తుంది. నిబద్ధతగా మీరు నిలబెట్టుకుంటే స్వాగతిస్తారు, మీ అందరు వెంబడి ఉంటారు. ఇంకా 3 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు, మీరు ఏదైనా చేసే అవకాశం ప్రజలు మీకు ఇచ్చినారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు జరగాలనుకున్నప్పుడు ఎవరైతే ఆ నీడీ పీపుల్ ఉన్నారో, ఏ సంక్షేమ వర్గాలు ఉన్నారో వాళ్ళకు నిబద్ధతగా మీరు న్యాయం చేయాలనుకున్నప్పుడు ప్రజల నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను తీసుకొని, న్యాయ నిపుణుల ఫీడ్బ్యాక్ను తీసుకొని, సామాజికవేత్తల ఫీడ్బ్యాక్ను తీసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే ఉండనివ్వండి, మళ్ళీ స్వతంత్ర కమిషన్ వేయండి. ఒక 3 నెలల్లో మొత్తం దీన్ని నేను చెప్పినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసి ప్రత్యేక అసెంబ్లీ శాసన మండలిని సమావేశపరిచి ఈ బిల్లులను అక్కడ ఆమోదింపజేసుకొని 9వ షెడ్యూల్లో పెట్టాలనేటువంటి దిశగా మీరు ముందుకు పోయిననుకోండి, మీరు నిజంగా దేశానికి రోల్ మోడల్ అవుతారు. నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి తాత్విక చింతనను అర్థం చేసుకోవాలి. మాకేముంటుంది, విద్యార్థి దశ నుండి బీసీ విద్యార్థి నాయకుడిగా, బీసీ కమిషన్ సభ్యుడిగా, చైర్మన్గా ఏ పదవిలో ఉన్నా లేకపోయినా బీసీల కోసం మాట్లాడినాం. కాబట్టి మాలాంటి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలను మీరు తప్పనిసరిగా గమనించాలి. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి చాలామంది పెద్ద పెద్ద సామాజికవేత్తలు, నిపుణులు అవుట్ రైట్గా పార్టీ గెలుపు కోసం పనిచేసారు. అలాంటి నిపుణులు కూడా ఇవాళ ఆవేదనలో ఉన్నారు. మీరు ఒక పిఎల్ విశ్వేశ్వరరావు గారిని, ఒక ప్రొఫెసర్ తిరుమల్ గారిని, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారిని, సింహాద్రి యాదవ్ గారిని ఇత్యాది పెద్దలను అడగండి. మీరు సాధికారికంగా అన్ని పద్ధతుల ప్రకారం జరుగుతున్నదా? 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో నిలబడతాయా? ప్రమాణాలు పాటించారని అడగండి, వారినే చెప్తారు. కాబట్టి ఎవరిని సంతృప్తి పరచకుండా, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా అబాసు పాలు కావడానికి ఇంత పెద్ద ప్రక్రియ ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సార్, కేంద్రం నుంచి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నింటికీ కలిపి ఓవరాల్గా 50% అని చెప్తుంది. సో మరి 50% అన్నప్పుడు బీసీ వాళ్ళకి మాత్రమే 42% రావాలి అనేటువంటి అనౌన్స్మెంట్ ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు చూసుకుంటే అణగారిన వర్గాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మరి బీసీలకి, ఓన్లీ బీసీలకి 42% అనేది ఎలా వర్తిస్తుంది? లేకపోతే నిజంగా బీసీలకు 42% ఇస్తే గనక మిగిలిన 8%లో ఎస్సీ, ఎస్టీలు కవరప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. లోకల్ బాడీస్లో జనాభా ప్రకారం ఇవ్వాలి వాళ్ళకు. ఇంకా అంతేకాకుండా చట్టసభలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఎమ్మెల్యే, ఎంపీలలో కూడా లోక్సభలో కానీ శాసనసభలో కానీ వాళ్ళకి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇవ్వాలి. రాజ్యసభలో ఇవ్వాలి, ఎమ్మెల్సీలలో ఇవ్వాలి. వాళ్ళకి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా జనాభా ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. అది రాజ్యాంగబద్ధంగా వారికి ఉన్నటువంటి గొప్ప అవకాశం. ఆ వర్గాలు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అంటచబిలిటీకి తర్వాత అణగారిన వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం స్వాగతించదగ్గ పరిణామం. భారతదేశంలో అది ఒక గొప్ప కీలక నిర్ణయం. అంటే ప్రజాస్వామ్యం గొప్పగా వర్ధిల్లుతుంది అనడానికి ఆ వర్గాలకు ఆ విధంగా చేయూతనివ్వడం అనేది స్వాగతించదగిన పరిణామం. అది కొనసాగుతూ ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం బీసీలలో కూడా అవకాశాలు రానటువంటి వాళ్లకు, బీసీలలో కూడా రాజకీయపరమైన అవకాశాలు రావాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి రావాలని, వివక్షత తగ్గాలని, అందుకోసమే కదా 340 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక కమిషన్లు వేసి సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కాలం దాని మీద కొట్లాడిండు. 340 ఆర్టికల్ను రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగంలో పెట్టడమే కాదు, తొలి న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ 340 ఆర్టికల్ ప్రకారం ఎందుకోసం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఓబీసీల కోసం ఎందుకు వేస్తలేవు అని చెప్పి నెహ్రూను ప్రశ్నించిండు. నెహ్రూ గారిని 1951లో రాజీనామా చేస్తూ ఉన్నప్పుడు మీరు 340 ప్రకారం కనీసం ఒక ఎంక్వైరీ, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ కూడా బీసీలకు ఇవ్వలేదు. ఇది రాజ్యాంగాన్ని అగౌరవపరచడం, ఇది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడం అని చెప్పి ఆనాడే వారు చాలా స్పష్టంగా చెప్పారు. పరిణామ క్రమంలో మండల్ కమిషన్ జడ్జిమెంట్ తర్వాత పర్మనెంట్ బీసీ కమిషన్స్ వచ్చినాయి. ఇవాళ రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ నేషనల్లో ఉంది.
చట్టబద్ధమైన బీసీ కమిషన్లు రాష్ట్రాలలో ఉన్నాయి. ఓకే. కాబట్టి వాటి యొక్క పరిధిని పరిమితిని విస్తృతపరిచి బీసీల సమగ్ర వికాసానికి కావాల్సినటువంటి ఒక న్యాయబద్ధమైన సంస్థలుగా వాటిని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కేంద్రం మోడీ గారి ప్రభుత్వం నేషనల్ బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థలు చేశాయి. అలాగే రాష్ట్రాలు కూడా బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థలుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇది ఒక అంశం అయితే, మీరు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం పోయిన తర్వాత ఈ వర్టికల్ 50లో మిగిలింది ఎంత, వారికి ప్రకారం ఆయా జనాభా ప్రకారం 25-30% బహుశా ఎస్సీ ఎస్టీలకు పోయింది అనుకోండి. 20 కదా మిగిలేది. మరి 42% ఇస్తానన్నారు, ఎట్లు ఇస్తారు? అసలు జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి కదా, అది ఎట్లు ఇస్తారు? ఇవన్నీ ఎట్లా అడ్రస్ చేస్తారని మీరు అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మండల్ కమిషన్ జడ్జిమెంట్లో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, ప్రత్యేకమైన పరిస్థితులు, విభిన్నమైన జాతులు, విభిన్నమైన ఆచారాలు, విభిన్నమైన కులాలు, వెనుకబడతనం, ఆదిమ జాతులు, సంచార కులాలు, విముక్త కులాలు, ఇప్పటికీ భిక్షుక కులాలు, ఇట్లా చెప్తూ పోతా ఉంటే ఈ రోజుకు కూడా అభివృద్ధి ఫలాలు అందుకోనటువంటి కులాలు ఈ దేశంలో ఓబీసీలలోనే 2000 పైసలకు కులాలు ఉన్నాయి. అందుకోసమే ఎవరెట్లా బతుకుతున్నారో లెక్కలు కావాలి. ఈ లెక్కలు చేయమని చెప్పి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీ సంఘాలు అడుగుతున్నాయి, ప్రజా సంఘాలు అడుగుతున్నాయి, రాజకీయ వ్యవస్థలు అడుగుతూ ఉన్నాయి. కానీ 1931 తర్వాత ఏనాడు కూడా కులగణన చేసేటటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేయలేదు. మధ్యలో యూపీఏ 2 ప్రభుత్వం సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ పేరిట, సామాజిక ఆర్థిక కులగణన పేరిట 2011 నుండి 2014 వరకు చేసింది. 4,896 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ అది గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా చేశారు. జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారి ద్వారా చేయలేదు. కాబట్టి అవి మినిస్ట్రీరియల్ డిపార్ట్మెంట్ చేసినవి సర్వే పరిధిలోకి వస్తాయి, గణన పరిధిలోకి రావని చెప్పి దాన్ని నిర్ధారించడం జరిగింది. దాంట్లో సమన్వయం లేకుండా చేసినటువంటి కారణంగా, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా వాడుకోకపోవడం ద్వారా అనేకమైనటువంటి తప్పులు దొర్లి ఆ డాటా బయటికి రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్ని కమిటీలు వేసినా, నీతి ఆయోగ్ ద్వారా కమిటీ వేసినా ఆ కమిటీ కూడా మేము తీర్చలేమన్నది. దానికి సంబంధించినటువంటి ఆనాడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ పనగారి గారు ఏమన్నారంటే, ఈ డాటాను మొత్తం స్టడీ చేయడానికి రోజు 8 గంటలు పనిచేసిన 365 రోజులు కేవలం డాటాను పరిశీలించడానికే సరిపోతుంది. దాన్ని వివిధ రూపాల్లో అధ్యయనం చేయడానికి మరొక సంవత్సరం అవుతుంది. అంతా చేద్దామంటే కూడా అది ఎక్సెల్ షీట్లలో ఉన్నది. ఈ ఎక్సెల్ షీట్లకే పరిమితమైనటువంటి దాన్ని ఎట్లా విస్తరిస్తాం? డాటా విపరీతంగా ఉంటే దాన్ని ఎంత అవసరం ఉంటే అంత వాడుకుంటాం. డాటానే చాలా సంక్షిప్తంగా వాళ్ళు నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్స్ వాళ్ళు దాన్ని నమోదు చేశారు. కాబట్టి దాన్ని ఎంత ఎస్టాబ్లిష్ చేయడానికి, డివైడ్ చేసి దేనికి దానికి డిస్క్రిమినేషన్ కావచ్చు, బ్యాక్వర్డ్నెస్ కావచ్చు, పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటల్ బ్యాక్వర్డ్నెస్ను మేము సాధికారికంగా చేయడానికి ఆ ఎక్సెల్ షీట్లలో ఉన్న సమాచారం మాకు సరిపోదు. కాబట్టి మేమేం చేయలేమన్నాడు ఆయన. ఎవరు? అరవింద్ కుమార్ గారు పనగారియ. దీనివల్ల ఏమైంది? మీరు గణన అని చెప్పి ఆనాడు 2010లో మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి యూపీఏ 2 అంటే కాంగ్రెస్ లీడ్ యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం చెప్పినప్పటికీ మీరు సెన్సస్ ద్వారా చేయకపోవడం, సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయకపోవడం ద్వారా అది సర్వేగా, అది తప్పుల తడకగా మిగిలిపోయింది. ప్రజాధనం 5,000 కోట్లు ఖర్చు అయింది. ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చినాక మొదటిసారి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కులగణన చేస్తామని ముందుకు వచ్చినారు. కాబట్టి వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ప్రామాణిక పద్ధతిలో వీళ్ళు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మళ్ళీ మనం చర్చిద్దాం. కాకపోతే నేను ఇప్పుడు అనేది ఏంటంటే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42%, రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవాళ దీన్ని బట్టి చూస్తే ఎంత అవుతుందంటే ఒక 65% నుండి 75% అవుతుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఏమో ఒకసారి స్థిరీకరిస్తే అంతే ఉంటుంది. 15 అంటే 15 ఉంటుంది ఎస్సీలకు, ఎస్టీలకు 6 అంటే 6 ఉంటుంది. కానీ రాజకీయ రంగంలో రిజర్వేషన్ల విషయం మనం చర్చించినప్పుడు జనాభా ప్రకారం అన్నారు. కాబట్టి ఒక జిల్లాలో భూపాలపల్లి జిల్లాకి వెళ్తాం మనం, అక్కడ ఎస్టీలు ఎక్కువగా ఉంటారు. సో ఎస్టీలకు 10%, 12% ఇచ్చినాక ఎస్సీల జనాభా ప్రకారం ఎస్సీలకు ఇచ్చిన తర్వాత ఆ 50%తో మిగిలిందే బీసీలకు ఇవ్వాలంటే మీకు ములుగు, భూపాలపల్లి జిల్లాలో మనము దాన్ని ఆ యొక్క జిల్లా గణన ప్రకారం చూస్తే, సమాచారం ప్రకారం చూస్తే ఆడ 6-7% కూడా బీసీలకు రాదు. ఆ విధంగానే ఆసిఫాబాద్ పోతాం, ఆ విధంగానే కొత్తగూడ, భద్రాచలం పోతాం. ఈ విధంగా ఎస్టీ పాపులేటెడ్, హైలీ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్లలో బీసీలకు అసలే అవకాశాలు రావు.
ఓకే. కాబట్టి మీరు 42% ఇస్తాం అన్నప్పుడు మీరు 42%కి కావాల్సినటువంటి గణాంకాలను కనుక మీరు సమగ్రంగా తీసుకొచ్చుకోగలిగితే, ఏ ఏ కులాలకు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నదో సమగ్రంగా మీరు చెప్పగలిగితే, చెప్పగలిగే లెక్కలు కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా చెప్తే లాభం లేదు. స్వతంత్ర కమిషన్ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయించి ఆ యొక్క విశ్లేషణల ఆధారంగా నిపుణులు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా డేటాను రిపోర్ట్స్ తయారు చేసుకొని ముందుకు పోతే 42% ఇవ్వవచ్చు మనం. అంటే మీ చేతుల్లో అధికారం ఉన్నది, చేయడానికి అవకాశం ఉన్నది. కొన్ని పద్ధతులు పాటిస్తే 42 బీసీలకు ఇవ్వవచ్చును, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వవచ్చును. ఇవాళ 65 కాకపోతే 70% ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతులన్నీ తమిళనాడు ఎప్పటికప్పుడు పాటిస్తూ వస్తున్నది. కాబట్టి వాళ్ళు రోల్ మోడల్ అవుతున్నారు, మనం రోల్ మోడల్ కాలేకపోతున్నాం. సో సార్, మీరు ఖచ్చితంగా అంటుంది ఏంటి అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా అమలు అవ్వట్లేదు అనేసి అంటున్నారు కదా. సో నిజంగానే నాకు తెలిసి బీసీలో ఎంతో కొంత అంటే లైక్ స్టడీస్ పరంగా కానివ్వండి అంత వెనకబడి ఉన్నారని నేను అనుకోవట్లేదు. సో నిజంగా 42% ఇచ్చేంత నీడ్ బీసీలకి ఉంది అంటారా? 100% ఉన్నది. ఎందుకంటే ఇవాళ 56%, 57% ఈ రాష్ట్రంలో జనాభా ఉన్నది. అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉన్నది అనేది లెక్కలు తీయాలి. నేను అంటున్నాను, చాలా కమ్యూనిటీస్కి ఇంతవరకు వార్డు మెంబర్ కాని కమ్యూనిటీస్ కూడా 135-36 కమ్యూనిటీస్లో బీసీలలో ఉన్నారు. ఇక వార్డు మెంబర్ కన్నా తక్కువ పోస్ట్ ఏం లేదు కదా. గ్రామ పంచాయతీలలో వార్డు సభ్యులు కానటువంటి కులాలు కూడా ఉన్నాయి. ఇప్పటి కూడా ఆదిమ జాతి జీవులుగా బతుకుతున్నటువంటి వాళ్ళు బీసీలలో ఉన్నారు. కాబట్టి మీరు లెక్కలు తీయాలి, ఎవడు ఎట్లా బతుకుతున్నాడు. కేవలం ఇంటి నెంబరు, ఆధార్ నెంబరు, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కాదు. చెట్ల కింద ఎంతమంది బతుకుతున్నారు, డేరాలు వేసుకొని ఎంతమంది బతుకుతున్నారు, గుళ్ళ ముందు ఎంతమంది భిక్షాటన చేస్తున్నారు, ఇప్పటికి కూడా అడుక్కొని బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు చెత్త ఏరుకుంటారు మనం గమనిస్తూ ఉంటాం. చెత్తలు ప్లాస్టిక్ ఏరుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు కదా, వాళ్ళు ఎవరు? వాళ్ళు పెద్దమ్మల వాళ్ళకు వేరే ఆధారం లేదు. ఇప్పుడు ఒక హంటర్ తీసి ఇట్లా కొట్టుకుంటూ చిన్న పిల్లలు పట్టుకొని ఇట్లా డబ్బు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. మీరు వాళ్ళు పెద్దమ్మల వాళ్ళంతా ఇట్లా కోసుకొని రక్తం గారుకొని చూస్తుంటారు, చూసారా? దానికి ఆధారం తగ్గింది కాబట్టి ఏదో చెత్త ఏరుకుంటున్నారు, ప్లాస్టిక్ ఏరుకొని బ్రతుకుతున్నారు. అనేక కులాలు ఇప్పటికి కూడా దేవాలయాల ముందు భిక్షాటన చేస్తున్నారు, రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నారు. మనమే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతమంది భిక్షాటన అనుకుంటారు. దాంట్లో మెజారిటీ ఈ సంచార విముక్త జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా అడుక్కోవడం అనేటువంటిది ప్రభుత్వాల వైఫల్యం కదా. 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఇంకా భిక్షాటన చేసే పరిస్థితి ఏంది? ఇది ఎవరి వైఫల్యం? దీనికి కారణాన్ని అన్వేషించి, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో లోపాలను అన్వేషించి ఆ లోపాలను సరిదిద్దడానికి లెక్కలు తీసి ప్రణాళికాబద్ధంగా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ముందు పెట్టుకొని పోతే దేశం అభివృద్ధి చెందుతుంది, పేదరికం తగ్గిపోతుంది. పేదరికం తగ్గించకుండా, వివక్షత తగ్గించకుండా, అంటరానితనాన్ని దూరం చేయకుండా, సాంఘిక బహిష్కరణను దూరం చేయకుండా రోజు రోజుకు అసమానతలు పెరిగిపోతూ ఉంటే దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది చెప్పండి? రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి? తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ద్రవ్యోల్బణం పెరగకపోతే ఏమవుతుంది? ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రయత్నం చేయకుండా కేవలం మనము తూతూ మంత్రంగా కొన్ని ప్రణాళికలు చేసేసి ఏసీ రూములలో కూర్చొని అధికారులు తయారు చేసేటటువంటి పథకాలు అవి గ్రౌండ్ కాకుండా రాజకీయ ఆలోచనతో చేసేటటువంటి ఏ పథకమైనా నిర్వీర్యమే. కాబట్టి ఇవాళ దేశంలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన లేకుండా, ఒక విశాల దృక్పథం లేకుండా దీన్ని ఒక ఉద్యమంగా మలచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక సమాఖ్య స్ఫూర్తితో సంక్షేమము, అభివృద్ధి అనేటువంటి ఒక ప్రధాన ఎజెండాలుగా ముందుకు పోవాలి. సరే, వికసిత భారత్ అని చెప్పేసి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక స్వదేశ ఆలోచన వచ్చింది. ఆనాడు విదేశీ వస్తు బహిష్కరణ అనేటువంటిది ఎట్లయితే తీసుకొచ్చారో ఇవాళ స్వదేశీ ఆలోచన వస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎప్పటికప్పుడు రివ్యూస్ జరగాలి. రాష్ట్రాలు అనేటువంటివి కేవలము సంక్షేమ పథకాల ద్వారా ఆ యొక్క రాజకీయ పార్టీలు అధికారంలోకి ఎట్లా రావాలనే ఆలోచన ఉంటే ఉండనివ్వండి, కాదని ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావాలని కోరుకుంటారు. కానీ అడ్రస్ చేసేటటువంటి ఇష్యూస్లలో ఇవాళ 42% రిజర్వేషన్ అనేది రాజకీయంగా మీరు ఆనాడు ఇచ్చిండ్రా, ఆలోచనలకి ఇచ్చిండ్రా, లేదా ఒక మంచి విశాల దృక్పథంతో ఇచ్చిండ్రా అనేది మనం పక్కన పెడితే నిలబెట్టుకునే ప్రయత్నంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు అనేకమైన అవకాశాలు ఉంటాయి, రాజ్యాంగబద్ధమైన అవకాశాలు ఉంటాయి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. నిబద్ధత కనుక ముందుకు పోతే హిస్టారికల్ అయిపోతాం కదా. రోల్ మోడల్ అని చెప్పుకొని
ఏఐసిసి అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గరనో పెద్దల దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరి మెప్పు పొందండి, నిజంగా రోల్ మోడల్ కాండి. నేను కోరుతున్నది అదే. మేము వీఆర్ నాట్ ఇప్పుడు అగేనెస్ట్గా మాట్లాడతలేమో, మేము క్రిటిసిజం చేస్తలేం. నేనైతే నా వ్యక్తిగతంగా నేను చెప్పేది, చేతుల్లో అవకాశం ఉన్నది, ఇప్పటి వరకు చేసినవన్నీ సరిగా జరగలేదు, ఏం భేషజంగా పోవాల్సిన అవసరం లేదు, అది అక్కడే ఉండనియండి. 31 సెకండ్ రాష్ట్రపతి గారి దగ్గర అది అక్కడనే ఉండనియండి. ఆ బిల్లులు సైమల్టేనియస్గా మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సినటువంటి ఆ కార్యాచరణను న్యాయబద్ధంగా నిపుణుల పర్యవేక్షణలో జరపండి. దేశంలో ఎన్ని ఎక్స్పర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, టాటా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, ఎన్ఎస్ఓలో అయితే బోల్డ్ అంతమంది అధికారులు ఉన్నారు. వాటిల్లో రిటైర్ అయినటువంటి అధికారులు, న్యాయ నిపుణులు ఈ దేశంలో ఉన్నారు. ఇంత సాధికారికంగా అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారి బ్రెయిన్ను మనం ఉపయోగించుకొని నిబద్ధత కనుక ముందుకు పోతే రేపు పొద్దున ఊకే తమిళనాడు గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? 1815 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు మనకు తమిళనాడే ఆదర్శం. రాజకీయ ఎజెండాలు, నేనేమంటున్నాను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోవాలి. కలిసి రాని వాళ్ళు చరిత్రలో హీనులు అయిపోతారు. నిబద్ధత లేకుండా రాజకీయాలు చేసేవాడు ఎప్పుడు కథం అయిపోతాడు. ప్రభుత్వంగా అధికారు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంది? ముఖ్యమంత్రి కావాలి అయిండు, చరిత్రలో మిగిలివాలా? బీఆర్ఎస్ను కలుపుకో, బీజేపీని కలుపుకో, వామపక్ష పార్టీలను అన్ని కలుపుకోండి, ప్రజా సంఘాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, కమిటీలు వేయండి, చర్చోపచర్చలు చేయండి, మంత్రివర్గ ఉపసంఘాలు వేయండి. ఇప్పుడు అంటే పేపర్లో కనిపించడానికి లిప్ సర్వీస్ చేయకూడదు కదా, పేపర్లలో కనిపించడానికి జీవోలు ఇవ్వకూడదు. జీవోలు ఇప్పుడు గత ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లలో జీవోలు పెట్టడం లేదని మీరు అంటున్నారు. మీరేం పెడుతున్నారు ఇవాళ? మీరు 27/2/2025 GOMS నెంబర్ 1 విద్యా ఉద్యోగ రంగాల్లో ఇతరత్ర రిజర్వేషన్లను ఫిక్స్ చేయడానికి భూసా వెంకటేశ్వరరావు గారి కమిషన్ను మళ్ళీ తిరిగి ఒక 1 మ్యాన్ కమిషన్ చేసిన అని చెప్పారు. అది వెబ్సైట్లో ఉన్నదా? 27 నాడు అపాయింట్ చేసిన అన్నారు, 6వ తారీఖున ఆమోదించిన, మార్చి 6వ తారీఖున ఆమోదించిన అంటున్నారు. ఒక 5-6 రోజులు, వారం రోజుల్లోనే నివేదికలు ఇస్తారా? ఇలాంటి తప్పులు ఎందుకు చేయాలి మనం? ఒకసారి అసెంబ్లీ ఆగిపోయి పక్క పెట్టండి, సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వేసుకోండి. పక్కన తమిళనాడులో 2 సంవత్సరాలు చేసిండు, ఊకే అంబాశంకర్ 2 సంవత్సరాలు చేసిండు, నితీష్ కుమార్ 6 నెలలు చేసిండు, లేకపోతే అక్కడ కాంతారాజా గారి కమిషన్ బాగా చేసిండ్రు, అక్కడ జయంత్ కుమార్ భాటియా కమిషన్ బాగా చేసిండ్రు, ఆడ జవేరి కమిషన్ చేసిండ్రు, ఆడ భక్తవత్సలం కమిషన్ చేసిండ్రు, ఆడ వెంకటస్వామి కమిషన్ చేసిండు, హవనూరు లాంటి కమిషన్ ఇంతవరకు లేదని ఎందుకు చెప్పుకోవాలి వేరే రాష్ట్రాల గురించి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసినటువంటి ఒక కమిషన్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగింది, సమగ్రంగా అధ్యయనం చేయించింది, దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రగతికారకమైనటువంటి సూచనలు చేయగలిగింది. ఈ నివేదిక దేశానికి ఆదర్శం అని చెప్పి మాలాంటి వాళ్ళందరం పట్టుకొని మేము జయహో అనుకుంటే ఎందుకు తిరగరాదు? ఆ విధమైనటువంటి అవకాశం మీకు ఉన్నది కదా, అది చేయమని వాళ్ళు మేము కోరుతున్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేటువంటిది ఎన్నికల ముందు చెప్పారు. సిద్ధరామయ్య గారు లాంటి ఉద్దండు, కర్ణాటక ముఖ్యమంత్రి, బీసీలకు పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారి సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దానిలో ఏం చేసారు, ఏం చేయలేదు అనేది గవర్నమెంట్నే అనౌన్స్ చేయమనండి. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలే కావస్తున్నది, నేను కాదనటం లేదు. మొత్తం ఇప్పుడే వెంటనే చేయమని నేను అంటలేను. ఇనిషియేషన్స్ ఏమైనాయి? 4 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, ఆడ కుర్చీ టేబుల్ తప్ప ఏం లేదు, నిధులు లేవు, విధులు లేవు. ఊరికైనా పాపం వాళ్ళు కార్లు వేసుకొని సొంత డీజిల్ పోసుకొని తిరుగుతారు కొంతమంది. దానివల్ల ఏం ప్రయోజనం? ఒక కులం కార్పొరేషన్ ను పెట్టినామంటే ఆ కులానికి ఆత్మగౌరవం, వారిలో ఆత్మగౌరవం పెంపొందించాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, వారికి పథకాలు పెట్టాలి, వారికి ఫండింగ్ చేయాలి, కొత్త ఆలోచనలతోని మీ కార్పొరేషన్ మీరే కూర్చోండి, మీ కులంలో పిలుచుకోండి, మాట్లాడుకోండి, పథక రచన చేయండి, నాకు పంపించండి, బడ్జెట్ ఇస్తా అనేటువంటి ఆ దృక్పథం ఉండాలి కదా. నన్ను జీరిన 1 రూపాయి రాదని నువ్వే చెప్పిన తర్వాత ఇక నువ్వేం పథకాలు అమలు చేయగలుగుతావు? ఏ బీసీ డిక్లరేషన్ నువ్వు అమలు చేయగలుగుతావు? ఏ కార్యక్రమాలు చేయగలుగుతావు? వీటన్నింటికి మించి నేను అనేది ఏంటంటే చిన్న విషయాలు. ఒక కమిషన్ వేసి ఎంతో మంది నిపుణులు ఉన్నారు, ఒక నిపుణుల కమిషన్ వేయడానికి కూడా వారికి తీరిక లేకుండా పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంది అంటే పరిపాలకుడు దార్శనికుడుగా ఉండాలి. పరిపాలకుడు ఈ యొక్క ప్రగతి గురించి ముందే ఆలోచన చేసి దానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపకల్పన చేసి వికేంద్రీకరణ. గతంలో మీరు కేంద్రీకృతమైన పాలన ఉందని చెప్పి మీరే విమర్శించారు. వికేంద్రీకరణ జరగాలి కదా. వికేంద్రీకరణ జరిగి అంటే ఎవరి పని మనకు అప్పగించి నువ్వు ఈ పని చేసుకో, నువ్వు ఈ పని చేసుకో, నాకు రిజల్ట్ కావాలి, నాకు అవన్నీ ఏం చెప్పొద్దు, ఉన్న కాడికి ఏదో డబ్బులు ఇస్తా అడ్జస్ట్ చేసుకుందాం, ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్దాం అనాలి.
18,000 కోట్లు 20,000 కోట్లకు తప్ప నా దగ్గర ఏం లేవు, నేను నన్ను జీరినా ఏం రావు అంటే అది ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ అది విమర్శ అయిపోతుంది. Yes, దాన్ని yes, పక్కన yes. పెట్టేస్తే మీరు చేయగలిగేటటువంటి అన్ని చేయండి, దార్శనికమైనటువంటి దృష్టితో ఉండండి, ముందస్తుగా అంచనా వేసి ఏం చేస్తే బాగుంటుందో చూడండి, ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆ ప్రణాళికలు సిద్ధం చేయడంలో, దార్శనికమైన దృష్టిని ప్రదర్శించడంలో, నిబద్ధతగా పరిపాలన కొనసాగించడంలో కూడా వైఫల్యం జరుగుతున్నది. అందువల్ల ఇవాళ విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది ఆలోచన చేయమని మనవి చేస్తా ఉన్నా. అంటే నేను సక్సెస్ అవ్వడము, నేను చెప్పింది ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఇది ప్రచారం కోసం కాదు, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు. గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి దాని తర్వాత బీసీ కమిషన్ సభ్యుడిగా చైర్మన్గా అయ్యాను. కాబట్టి నన్ను బీఆర్ఎస్ అనుకోవాల్సిన అవసరం కూడా ఎవరు లేదు. లేదా నా వెనుక ఎవడో ఉండి నన్ను అడిగిస్తున్నారు అనేటువంటి బలహీనమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను బలహీన వర్గాలకు కార్యకర్తనే కావచ్చు, కానీ వ్యక్తిగా బలహీనుని కాదు. అది గమనించాలి రాజకీయ పార్టీలు అన్ని కూడా. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా గమనించాలి. నేను ఈ దేశానికి రోల్ మోడల్ కాదు కులగణన విషయంలో అని నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన. రోల్ మోడల్ అని చెప్పి సాధికారికంగా నిరూపించుకోమని నేను కోరుతున్నా. అంతేగాని వ్యక్తిగా నన్ను విమర్శిస్తే లాభం లేదు. కృష్ణమోహన్ అనేటువంటి వాడు, వగ్లవనం అనేటువంటి వాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పి సంకుచితంగా ఆలోచిస్తే లాభం లేదు. వాడు చెబుతున్నటువంటి మాటల్లో నిజాయితీ ఉందా, నిబద్ధత ఉందా, కరెక్ట్గానే స్వతంత్ర కమిషన్ వేయకపోతే, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తే, డాటా కూడా సమగ్రంగా లేకపోయా, రేపు పొద్దున కోట్లలో ఎట్లా నిలబడుతుంది, 42% ఎట్లు ఇస్తాం, ఇది కదా నువ్వు చేసుకోవాల్సిన రివ్యూ. నువ్వు రాష్ట్రపతికి పంపించిన దాంట్లో కమిషన్ నివేదికలు సమగ్రంగా ఉన్నాయా లేదా, అది కదా ఆలోచించాల్సింది. వీడు ఊరికే మనల్ని తిడతాడేది, మన ఎంబడి పడతాడని చెప్పి నన్ను తప్పుగా నేను వ్యతిరేకిన అనేటువంటి భావనలో చాలా మంది వస్తున్నారు. ఐఎమ్ నాట్ అగైన్స్ ద గవర్నమెంట్, ఐఎమ్ అగైన్స్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. నువ్వు ప్రొసీజర్స్ ఎక్కడ ల్యాబ్స్ చేస్తున్నావో ఆ ల్యాబ్సెస్ ను ప్రశ్నిస్తున్నానే తప్ప నేను శ్రీ రేవంత్ రెడ్డి గారికి కానీ వారి ప్రభుత్వ బృందానికి కానీ నేను వ్యతిరేకము కాదు. నాకు అవసరం లేదు. నేను ఏ రాజకీయ పార్టీకి నేను జెండాగా పనిచేసే మనిషిని కాదు. బీసీల పక్షాన నిబద్ధతగా నేను పనిచేస్తున్నా, నిజాయితీగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే 42% రిజర్వేషన్ల సాధనకు ఇవాటికి కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. మీ నాయకునికి మీరు ఏం చెప్తున్నారో తెలియదు కాబట్టి రాహుల్ గాంధీ గారు మా తెలంగాణ మాకు ఆదర్శం అని చెప్తున్నాడు దేశానికంతా. ప్రియాంక గాంధీ గారు మొన్న ఇచ్చినటువంటి ట్వీట్లో వారు ఏమంటారంటే, మేము 42% హామీ ఇచ్చేసాం, నెరవేర్చినాం అంటున్నారు. ఇక్కడ అమలు జరుగుతున్నట్టు చెప్తున్నారు ప్రియాంక గాంధీ గారు. వారికి అవగాహన లేదు. అంటే మీ నాయకులను కూడా మసిపూసి మారేడికాయ చేసి భ్రమలలో పెట్టకండి. దీని ద్వారా మీ పార్టీకి నష్టం జరుగుతుంది. రానున్నటువంటి రోజుల్లో మిమ్మల్ని నమ్మనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మోడీ గారు వారు బీసీలకు వ్యతిరేకము, ఆయన బీసీలకు ఏం చేస్తారని మీరు ఇన్ని రోజులు మాట్లాడినరు. కులగణన కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి ప్రచారం చేసిండు, జోడో యాత్రలలో చెప్పిండు. రాహుల్ గాంధీ గారు నిజంగా ఛాంపియన్ ఆఫ్ ది కాజ్ అని మేమందరం అనుకున్నాం. రాహుల్ గాంధీ గారిని విమర్శించడానికి మేము ఎప్పుడు కూడా విమర్శించడానికి ముందుకు రాము. ఎందుకంటే ఇంతో అంతో ఒక విపక్ష నాయకుడిగా భుజాన వేసుకొని బీసీల జెండా మోస్తున్నాడు, మేము స్వాగతించినాం. ఇవాళ కులగణన నిర్ణయం శ్రీ మోడీ గారు తీసుకున్న తర్వాత బీహార్ని దృష్టిలో పెట్టుకొని బీహార్లో గెలవడానికి చేసిందని చెప్పి దాన్ని చిన్నగా చేసేస్తున్నారు మీరు. నేను ఛాంపియన్ చేసినాయా, నేను అడగడం వల్ల కులగణన వచ్చిందని మీరు చెప్పుకోండి, మీరు ప్రచారం చేసుకోండి, ప్రజలను ఒప్పించి మెప్పించి అధికారంలోకి రాండి. మేము కాదంటలేము. 3 సార్లు 4 సార్లు అధికారంలోకి వచ్చిండు, యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. మీ నిబద్ధత కూడా మీరు ఇంతకాలం అన్ని జోడో యాత్రలలో శ్రీ రాహుల్ గాంధీ గారు కులగణన ఖచ్చితంగా కావాలన్నారు. అమెరికా పోతే కూడా మాట్లాడినారు. అరే వీడు అమెరికాలో చూడక ఇదేం మాట్లాడుతున్నా అనుకున్నారు. దేశం యొక్క ప్రతిష్ట తగ్గుతుంది కదా, ఎక్కడ పోయినా ఒకటే ముచ్చటనా అన్నారు. అన్నా కానీ నువ్వు మాట్లాడినావు, మేము హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ గాంధీ. కానీ వాళ్ళ కులగణన చేస్తాము, రిజిస్టర్ జనరల్ కమిషనర్ సెన్సస్ ద్వారా చేస్తామంటున్నారు. అప్పుడు సెన్సస్ యాక్ట్ 1948లో సెన్సస్లో కాస్ట్ అనేటువంటి పదం లేదు. సబ్ కాస్ట్ కానీ గోత్రాస్ కానీ ఇట్లాంటి విషయాలు లేవు. కాబట్టి మీరు క్వశ్చన్లు అడగడానికి కానీ లేదా గోప్యతా చట్టం గోప్యతా జడ్జిమెంట్ అడ్డం రాకుండా కానీ సెన్సస్ యాక్ట్ 1948లో ఈ సవరణలు చేయండి అని చెప్పి మీరు అడగండి. యాజ్ ఎ రాహుల్ గాంధీగా, యాజ్ ఎ ఫ్లోర్ ఆఫ్ ద విపక్ష నాయకుడిగా, అపోజిషన్ పార్టీ లీడర్గా సెన్సస్ యాక్ట్ 1948లో ఏ సవరణలు తీసుకొస్తే సమర్థవంతంగా కులగణన చేయవచ్చునో తెలుస్తుంది. అప్పుడు నువ్వు హీరో అవుతావు కదా. అది కాకుండా కులగణన కేవలం రాజకీయంగానే మోడీ గారు బయటకు వచ్చిందంటే
మరి రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ మోడీ గారు చేసిండ్రు. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో నువ్వు ఎందుకు చేయలే? బాబాసాహెబ్ చేసినటువంటి కృషి ముందు మనమంతా నథింగ్. బాబాసాహెబ్ తర్వాత జగజీవన్ రామ్ గారు, ఎంతో మంది మహనీయుల యొక్క కృషి. బాబాసాహెబ్ రాత్రింబవలు పనిచేసి రాజ్యాంగంలోనే అధికారికంగా అన్ని అవకాశాలు ఇచ్చాడు. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ తెచ్చాడు, రాజ్యాంగబద్ధమైన హక్కులు తీసుకొచ్చాడు, రిజర్వేషన్లు పెట్టాడు. మహనీయుడి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారికి ఖచ్చితంగా లాభం జరగాలి. వారు జగజీవన్ రామ్ గారు, బాబాసాహెబ్, తర్వాత పరిణామ క్రమంలో వర్గీకరణ ఇష్యూస్ ఇవన్నీ వచ్చాయి. వాళ్ళ ముందర మనమెంత కానీ నేను అడుగుతున్న చదువుకున్న వాళ్ళ గురించి కాదు, మాట్లాడలేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సంచార జాతులు, విముక్త జాతులు, అర్ధ సంచార జాతులు, అత్యంత వెనుకబడిన వర్గాలు, ఇప్పటికీ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఈ దేశంలో కొల్లలుగా ఉన్నారు, కోట్లాదిగా ఉన్నారు. ఆశ్రిత కులాలు ఉన్నారు, ఆశ్రిత కళాకారులు ఉన్నారు. మీరు ఇవాళ ఇన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు కదా. ఆశ్రిత కులాలు, ఒక కాకిపడాల వారు, ఒక గంజికుటి వారు, ఒక మాసయ్య వారు, ఒక పటాల వారు, ఏనూటి వారు, తెరచీరల వారు, భాగవతుల వారు, ఏ కళాకారుడు, ఏ సినిమా యాక్టర్ పనికిరాడు వాళ్ళ ముందర. నిరక్షరాస్యులుగా, అక్షర జ్ఞానం లేకపోయినా ఒక్క మాట కూడా, ఒక హల్లు గాని తప్పు లేకుండా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ యొక్క సమాజాన్ని శాంతియుతంగా ఉంచినటువంటి గొప్ప కళాకారులు సంచార కులాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రిత కళాకారులు. వాళ్ళ యొక్క కళలు మృగ్యమవుతున్నాయి. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు భిక్షాటన కులాలుగా మారిపోతున్నారు. గుడుల ముందు అడుకుంటున్నారు, చెట్ల కింద కూర్చొని అడుకుంటున్నారు, రోడ్ల మీద భిక్షగాలుగా ఉన్నారు. ఈ మానవ సమూహాలను కాపాడడానికి ఎట్లా బతుకుతున్నారో లెక్కలు తీసి, సాధికారికంగా శాస్త్రీయంగా లెక్కలు తీసి వాళ్ళను ఈ జనజీవన స్రవంతిలోకి తీసుకురండి. ఆధునిక అభివృద్ధిని అందించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను, అట్టడుగు వర్గాలను, అణగారిన వర్గాలను, దారిద్ర్యక దిగువన ఉన్నటువంటి వాళ్ళను, వారిని అభివృద్ధి పదంలోకి పైకి తీసుకురాకుండా దేశం వెలిగిపోదు, దేశం ప్రభ తగ్గిపోతుంది. ఈ దేశం వికసిత భారత్ కావాలి. వికసిత భారత్ కావాలంటే దారిద్ర్యక దిగువన మగ్గుతున్నటువంటి అమాయకుడి యొక్క సగటు ఆదాయం పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు గొప్పగా ఎదుగుతారు. వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది కులగణన. ఈ దేశం కులం పునాదుల మీద నిర్మాణం కాలేదు, అభివృద్ధి కాలేదని బాబాసాహెబ్ అన్నాడు. ఎందుకంటే కులరహిత సమాజం కావాలని చెప్పి కోరుకున్నాడు. కానీ కులాల మీదనే జరుగుతున్నది. పెద్ద కులం, చిన్న కులం, ఉన్న కులం, లేని కులం అనేటువంటి ఈ అంతరాలు ఇంకా పెరిగిపోతున్నాయి. అంతరాలు పోవాలంటే వాళ్ళ స్థితిగతులు సమగ్రంగా తెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ప్రయోజనాలు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎప్పుడైతే కల్పించగలుగుతారో అప్పుడే దేశంలో మార్పు వస్తుంది. అందుకోసం ఇవాళ మోడీ గారు కులగణన చేస్తా అని చెప్పి ముందుకు వస్తున్నాడు. దాన్ని స్వాగతించి ఆ యొక్క సెన్సస్ చట్టం 1948లో ఏ విధమైన సవరణలు తీసుకొచ్చి సమగ్రంగా ఇవాళ ఒక్కసారి 1948 జనగణన చట్టాన్ని కనుక మార్చుకోగలిగితే, కులం అనే పదాన్ని దానిలో పెట్టుకోగలిగితే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణనలో భాగంగా కులగణన జరుగుతుంది. ఈ విధంగా ఒక 4 సార్లు 3 సార్లు జరిగిందనుకోండి, కులరహిత సమాజ నిర్మాణం జరుగుతుంది. అంతరాలు లేని సమాజం ఏర్పడుతుంది. సమాజ నిర్మాణం ఏర్పడుతుంది. బాబాసాహెబ్ కోరుకున్నటువంటి కళలు, రాజ్యాంగం ఆకాంక్షించినటువంటి సమానత్వం వస్తుంది. ఈ సమానత్వాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయకుండా, శాస్త్రీయతను రూపొందించకుండా, ఊరికేనే మనం రాజకీయ హామీలుగా మిగిల్చే ప్రయత్నం చేస్తే చాలా నష్టం జరుగుతుంది. సమాజంలో అసమానతలు పెరిగిపోతాయి. మళ్ళీ వెనుకటి రోజులు వచ్చేస్తాయి. ఇవాడికి కూడా అజ్ఞాతవాదం గడుపుతున్నటువంటి వాళ్ళు అడవులలో ఎందుకుంటున్నారు? తుపాకీని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ప్రాణాలకు తెగించి ఎందుకు బతుకుతున్నారు? సమాజంలో మార్పు కావాలని వాళ్ళతో కూడా చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సమాజం హితం కోసం ఎవరైతే పనిచేస్తారో, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చర్చోపచర్చల ద్వారా చర్చల సారాంశాన్ని తీసుకొని దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రణాళికల ద్వారా ప్రణాళికలు రూపకల్పన చేసి దానికి నిధులు కేటాయించి ఆ నిధులు సక్రమంగా క్షేత్రస్థాయికి పోయేటట్టు చేయాలి. రాజీవ్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఒకనాడు ఏమన్నాడంటే, వేలాది కోట్లు మనం ఇస్తా ఉన్నాం, 100%లో 10% కూడా కిందికి పోతలేవు, గ్రౌండ్ అవతల క్షేత్రస్థాయికి పోకపోవడం ద్వారా ఈ దేశంలో అసమానతలు మనం తగ్గించలేకపోతున్నాం. రాజీవ్ గాంధీ గారే స్వయంగా అన్నాడు ప్రధానమంత్రి హోదాలో. కాబట్టి ఇవాళ ఇచ్చేటటువంటి నిధులు, కేటాయించేటటువంటి నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, సంక్షేమ కార్యక్రమాలకు వస్తున్న నిధులు దారి మళ్ళకుండా వారి అభివృద్ధి కోసం ఎప్పుడైతే నిజాయితీగా, నిబద్ధతగా
అవినీతికి దూరంగా గ్రౌండ్ కాగలుగుతాయో అప్పుడు దేశంలో చాలా మార్పు వస్తుంది. ఇవాళ ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాలలో కూడా సంక్షేమ కార్యక్రమాల మీద శ్రద్ధ పెరగాలి. కాగితాలకే పరిమితమై ఎన్నికల్లో ఓట్లు దన్నుకునేటటువంటి ప్రణాళికలు కాదు ఇవాళ కావాల్సింది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు సమూలంగా మార్చేటటువంటి ప్రణాళికలు ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రావాలి. దీనికి సమాఖ్య స్ఫూర్తి పెరగాలి, ఫెడరలిజం బాగా పెరగాలి. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య చాలా శక్తివంతమైన సమాఖ్య స్ఫూర్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నిధుల ట్రాన్స్ఫర్ కావచ్చు, ఆర్టికల్ 46లో చెప్పినటువంటి ఆర్థిక వినిమయం కావచ్చు, సమానత్వం కావచ్చు, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలో చాలా ప్రగతి జరుగుతుంది. ఇవాళ సుప్రీంకోర్టులో నువ్వు ఎంతమంది ఉన్నారో నీ లెక్కలు పర్ఫెక్ట్గా తీసుకొని దాని ప్రకారం అని చెప్తారు. ఆ లెక్కలు తీయాల్సిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కదా. ఆ ప్రభుత్వం సక్రమంగా లెక్కలు తీయకపోతే ప్రగతి ఎట్లా సాధ్యమవుతుంది? అత్యున్నత న్యాయస్థానమే చెప్తే కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంటే ఈ దేశంలో ఏం జరుగుతున్నట్టు? అందుకని ఇవాళ కులగణన జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎట్లా మనం సక్సెస్ చేయాలి దేశవ్యాప్తంగా అనేది ఒకటైతే, ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 42% నిలబెట్టుకోవడానికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఒక న్యాయ నిపుణుల బృందం ఆధ్వర్యంలో, ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మళ్ళీ తిరిగి అంతా కూడా ఒక 3-4 నెలల్లో ఈ ప్రక్రియలన్నీ కూడా నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసి ముందుకు పోతే దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అవుతుంది. 42% బీసీలకు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా దేశంలో మిగులుతుంది. దీన్ని ఆలోచించమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను సవినయంగా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను.